ఓకే. సో ఎస్టర్డేస్ క్లాస్లో మనం ఏం చేసామంటే కోర్స్ కంటెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే. సో ఈ కోర్స్ కంటెంట్లో మేజర్గా 35 డేస్ మన 35 టు 40 డేస్ ఉంటుంది కోర్స్ డ్యూరేషన్. అలాగే కోర్స్ కంటెంట్లో మనం ఇనిషియల్గా సో మాడ్యూల్ 1 గురించి డిస్కషన్ చేస్తాం. సో దీంట్లో ఏముంటుందంటే మాడ్యూల్ 1లో ఏపీఎన్ అంటే ఏంటి, సో బీపీఎం ఓవర్ వ్యూ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీఎన్ అంటే బీపీఎం అంటే తెలుసుకోవాలి. బీపీఎం ఓవర్వ్యూ తెలుసుకున్న తర్వాత మనం ఏపీఎన్ గురించి తెలుసుకుంటాం. ఓకే. సో దాని తర్వాత ఆర్కిటెక్చర్ గురించి తెలుసుకుంటాం. ఓకే. సో మనం బీపీఎం గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి. సో బీపీఎం అంటే ఏంటి? ఓకే. సో బీపీఎం అంటే బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్. ఓకే. సో ఈ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్లో ఏంటి? సో ఏం ఏం డెవలప్మెంట్ చేస్తామంటే అప్లికేషన్స్ని డెవలప్ చేస్తాం బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్లో. సో నాట్ ఫర్ ఏపీఎన్ అని బీపీఎం టూల్స్లో నెంబర్ ఆఫ్ టూల్స్ అయితే ఉన్నాయి. ఓకే. ఏపీఎన్, పెగా, ఐబిఎం బీపీఎం టూల్, అవుట్ సిస్టమ్స్, ఇట్లా నెంబర్ ఆఫ్ టూల్స్ అయితే ఉన్నాయి. సో వీటి అన్నిటిని మనం బీపీఎం టూల్స్ అంటాం. సో బీపీఎం టూల్స్లో మనకి సో బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ అంటుంది ఫుల్ ఫామ్ వచ్చేసి. బీపీఎం అంటే బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్. సో బీపీఎంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ ప్రాసెస్ అంటే తెలుసుకుందాం. ఓకే. సో ఈ బిజినెస్ ప్రాసెస్లో మనకి 6 స్టెప్స్ అనేది ఉంటుంది. అసలు ఏం చేస్తాం ఇప్పుడు ఈ బిజినెస్ ప్రాసెస్ వల్ల యూసేజ్ ఏంటి అంటే ఒక అప్లికేషన్ని మనం బిల్డ్ చేయొచ్చా లేదా అనే దాని గురించి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్కషన్ చేస్తాం. సో డిస్కషన్ చేసిన తర్వాత ఆ అప్లికేషన్ బిల్డ్ చేయగలిగితే ఆ బిల్డ్ చేసిన అప్లికేషన్ ఏ అప్లికేషన్లో బిల్డ్ చేసుకోవాలి. సో అప్లికేషన్ టూల్స్ అన్నప్పుడు మన బేస్డ్ ఆన్ క్లయింట్ రిక్వైర్మెంట్ని బట్టి ఉంటుంది. ఓకే. సో ఏది బడ్జెట్ ఉంటుందో అలాగే దాని ప్రకారంగా వాళ్ళు తీసుకుంటారు. సో ఏపీఎన్ తీసుకుందాం అనుకుంటే సో ఏపీఎన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 6 స్టెప్స్ అనేది అప్లికేషన్ డెవలప్ చేయొచ్చా లేదని మన బిజినెస్ ప్రాసెస్లో ఫైండ్ అవుట్ అవుతుంది. ఓకే. ఎన్ని స్టెప్స్ ఉంటాయంటే 6 స్టెప్స్ ఉంటాయి. ఓకే. సో 6 స్టెప్స్లో ఫస్ట్ వచ్చేసి ఈవెంట్స్. ఓకే. సో ఈవెంట్. సెకండ్ వచ్చేసి యాక్టివిటీస్. ఓకే. సో యాక్టివిటీస్. నెక్స్ట్ వచ్చేసి డెసిషన్. డెసిషన్స్. నెక్స్ట్ వచ్చేసి రిసోర్స్. యాక్టర్స్. సారీ, యాక్షన్స్. లాస్ట్ వచ్చేసి అవుట్కమ్. ఓకే. సో ఈ సిక్స్ స్టెప్స్ని మనకి రిక్వైర్మెంట్ మ్యాచ్ అయింది అనుకోండి మనం అప్లికేషన్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఈ 6 స్టెప్స్లో సో దాన్ని ఏ విధంగా చూద్దాం. సో ఒక అప్లికేషన్ బిల్డ్ చేయాలి. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఆయన ఆర్డర్ పెట్టామనుకోండి. సో ఏమవుతుంది, సో కొన్ని స్టెప్స్ అనేది ఫాలో అవుతున్నారు. ఓకే. ఆ స్టెప్స్ మనకి ఈ రిక్వైర్మెంట్లో ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే. ఈవెంట్ అనేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆర్డర్ ప్లేస్మెంట్ చేయాలి ఏదో ఫ్లిప్కార్ట్ ఆర్ అమెజాన్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ పర్చేజ్ చేయాలనుకున్నాం. సో ఆ ఈవెంట్ అన్నప్పుడు మనకి నెంబర్ ఆఫ్ కేటగిరీస్ అయితే ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ ప్లేస్ చేయాలంటే నెంబర్ ఆఫ్ కేటగరైజేషన్స్ ఉంటాయి. సో వాటిని మొత్తాన్ని డ్రిల్ డౌన్ చేసి ఫైనల్ అవుట్పుట్ ఏమొస్తుందో దాన్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు నాకు ఏ పర్చేజ్ చేయాలన్నా ఏం పర్చేజ్ చేయాలి. సో వెహికల్ పర్చేజ్ చేసుకోవాలా లేకపోతే ఏమైనా గ్రాసరీస్ పర్చేజ్ చేయాలా లేకపోతే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ పర్చేజ్ చేయాలా. సో ఇలాంటిది ఈవెంట్స్ అంటాం. ఓకే. వీటిలో ఒకదాన్ని ఫైనలైజ్ చేసుకోవాలి. సో ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అనుకున్నాం. సో
సో ఎలక్ట్రానిక్ ఐటమ్స్లో కూడా మళ్ళీ స్పెసిఫిక్ కేటగరైజేషన్స్ అనేది ఉన్నాయి. ఓకే, ఈ స్పెసిఫిక్ కేటగరైజేషన్స్లో మీకు ఏం కావాలి? ఓకే, హోమ్ అప్లయన్సా, లేకపోతే ఫర్నిచరా, లేకపోతే వాచెస్, మొబైల్ గ్యాడ్జెట్స్ కానీ ఇట్లాంటి నెంబర్ ఆఫ్ ఉన్నాయి. వీటిలో ఫోన్ పర్చేజ్ చేయాలనుకోండి, సో అగైన్ మళ్ళీ కేటగరైజేషన్ వస్తుంది. సో ఏంటి ఆ కేటగరైజేషన్స్ అంటే, సో బడ్జెట్ ఫోన్స్, ఓకే, 10,000, 20,000, 30,000, ఓకే, ఇలాంటి ఏ ఫోన్. నెక్స్ట్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఏం కావాలి. ఓకే, ఈ అన్నిటిని మనం డ్రిల్ డౌన్ చేసుకుని లాస్ట్కి ఏం చేస్తామో ఒక ఐటమ్ని ఫైనలైజ్ చేసుకుని పర్చేజ్ చేస్తాం. ఓకే, సో ఇలా పర్చేసింగ్ ఈవెంట్లోనే మొత్తం అంతా ఫైండ్ అవుట్ అవుద్ది. ఓకే, పర్చేస్ ద ఆర్డర్. ఓకే, ఓకే, సో ఆర్డర్ని ప్లేస్ చేస్తాం. ఓకే, సో ప్లేస్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది? సో ఇప్పుడు ఏం చేశారు, మీరు ఒక ఫోన్ని పర్చేజ్ చేశారు. ఓకే, సో దానికి కాస్ట్ ఎంత అంటే అరౌండ్ 15,000 వేసుకున్నాం. ఓకే, 15,000 రూపీస్ అమౌంట్ పే చేసి ఆన్లైన్లో తీసుకున్నాం, ప్రీపెయిడ్ అవుతుంది. ఓకే, పర్చేజ్ చేసిన తర్వాత సో ఏం జరుగుతుంది? వన్స్ పేమెంట్ డన్ అయిపోయిన తర్వాత మనకి యాక్టివిటీస్ జరుగుతాయి. బ్యాక్ ఎండ్లో యాక్టివిటీస్ జరుగుతాయి. ఇక్కడ యూజర్ అనేవాడు ఈవెంట్. ఓకే, ఇది యూజర్ వర్క్ చేసేది. సో నెక్స్ట్ వచ్చేసి యాక్టివిటీస్. ఓకే, ఈ యాక్టివిటీస్లో ఏం జరుగుతుంది? ఇప్పుడు మీరు ఫోన్ ప్లేస్ చేసినప్పుడు, ఓకే, సో పేమెంట్ అయిపోయిన వెంటనే ఒక వెండార్కి మెసేజ్ అనేది వెళ్ళిపోతుంది. ఓకే, వెండార్కి మెసేజ్ అనేది వెళ్ళిపోతుంది. సో పలానా వ్యక్తి పలానా అమౌంట్ పే చేశాడు, పలానా ఫోన్ అని చెప్పేసి అతని డీటెయిల్స్ వెళ్తుంది. సో అతను ఏం చేస్తాడు, స్టాక్లో ఉందో లేదో చెక్ చేసుకొని ఆర్డర్ని సో ఉంటే ప్యాకింగ్ చేసి రెడీ చేసి పెట్టేస్తాడు. సో అప్పుడు ఏమవుతుంది? ప్యాకింగ్ అవుతుంది ఇక్కడ వెండార్ నుంచి. ఓకే, ఫ్రమ్ వెండార్. ఓకే, ప్యాకింగ్ అయితే అవుతుంది. ఏమైంది? ఓకే, సో ప్యాకింగ్ ఫ్రమ్ వెండార్. ఓకే, వెండర్ ప్యాకింగ్ చేసిన తర్వాత ఏం చేస్తాడు? ఫ్లిప్కార్ట్ పర్సన్ వచ్చి షిప్పింగ్ చేసుకుంటాడు. ఓకే, షిప్పింగ్ విత్ డీటెయిల్స్ మొత్తం అన్నీ ఉంటాయి ఇంకా. ఓకే, షిప్పింగ్ డీటెయిల్స్ అని ఇన్ఫర్మేషన్, అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంతా దీంట్లోనే ఉంటుంది. ఓకే, సో అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంతా షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తాడు. ఓకే, సో ఇక్కడ యాక్టివిటీ కంప్లీట్ అయిపోతుంది. ఇనిషియల్గా ఆర్డర్ ప్లేస్ అవుతుంది. సో ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత వెండార్ డీటెయిల్స్ వెళ్తుంది. సో వెండార్ అయితే ప్రీపెయిడ్ అయినా సిఓడి అయినా కానీ సో రెండింటికి ప్యాకింగ్ అంతే చేసి సో షిప్పింగ్ చేసి డీటెయిల్స్కి ఇచ్చేస్తాడు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి స్టెప్ వచ్చి డెసిషన్. సో డెసిషన్లో ఎవరుంటారంటే, ఓకే, సో ఈ డెసిషన్ దగ్గర ఏమవుతుంది అంటే అగైన్ ఇక్కడ యూజర్ అనేవాడు ఇన్వాల్వ్ అవుతాడు. ఓకే, మనం పర్చేజ్ చేసాం కాబట్టి యాజ్ ఎ యూజర్ సో అతనికి కొన్ని ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఏమేమిటి ఆప్షన్స్? ఓకే, సో ఆర్డర్ని క్యాన్సిల్ చేసే ఆప్షన్ ఉంటుంది. ఓకే, ఆర్డర్ని క్యాన్సిల్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి రిటర్న్ పాలసీస్ కానీ వాటిని కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ప్రోడక్ట్ని పర్చేజ్ చేసి అయిపోయిన తర్వాత మనకు డెలివరీ అవుతుంది అనుకోండి. డెలివరీ అయిన తర్వాత ఏం చేస్తాము? సో పాలసీస్ ఉంటాయి, రిటర్న్ పాలసీస్ అని 15 days అని. ఓకే, కొన్ని బేస్డ్ ఆన్ ఐటమ్స్కి మనకి రిటర్న్ రిటర్న్ ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తారు. సో రిటర్న్ పేమెంట్ చేయని ఆప్షన్ అని ప్రొవైడ్ చేస్తాడు. వన్స్ ఆర్డర్ డెలివరీ నచ్చకపోయింది అనుకోండి, మనం రిటర్న్ పెట్టేస్తాం. ఓకే, సో డెసిషన్ దగ్గర ఏమవుతుంది అంటే ఆర్డర్ క్యాన్సిల్ ఏం చేస్తాడు? ఓకే, ఆర్డర్ క్యాన్సిల్. ఎందుకంటే మనం వేరే చోట అమెజాన్లో మనకి దానికన్నా తక్కువ దొరికింది అనుకోండి, సేమ్ ఫోను 15,000 కన్నా నాకు 12,000కి వస్తుందంటే సో నేను వెంటనే ఏం చేస్తాను, నేను క్యాన్సిల్ చేసేస్తాను. ఓకే, ఆర్డర్ రన్నింగ్లో ఉన్నప్పుడు మనం క్యాన్సిలేషన్ చేసుకోవడానికి ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఓకే, సో మనకి షిప్పింగ్ అవుతున్న సమయంలోనే మనం క్యాన్సిలేషన్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఆర్డర్ క్యాన్సిల్ చేసేసి మనం అమెజాన్ నుంచి ఆర్డర్ ప్లేస్ చేసుకుంటాం. అలాగే మనకి ఇక్కడ ఏమున్నాయి, రిటర్న్ పాలసీస్ కూడా ఉన్నాయి. సో రిటర్న్ కూడా ప్రోడక్ట్ని రిటర్న్ కూడా చేయొచ్చు. ఓకే, ఐటమ్ రిటర్న్ వస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఆర్డర్ క్యాన్సిలేషన్ జరుగుతుంది. ఓకే, సో ఆర్డర్ క్యాన్సిలేషన్ జరిగింది అనుకోండి, ఏమవుతుంది? అగైన్ ఇట్ విల్ బ్యాక్ టు ది ఈవెంట్. ఓకే,
సో ఆర్డర్ క్యాన్సిల్ చేసిన వెంటనే అది మళ్ళీ ప్రోడక్ట్ అనేది రిటర్న్ స్టార్టింగ్కి వెళ్ళిపోతుంది. ఓకే, 1 సెకండ్. ఓకే, సారీ. సో ఆర్డర్ క్యాన్సిల్ చేసిన వెంటనే మనకి ఎక్కడికి వెళ్ళిపోద్ది అంటే మళ్ళీ స్టార్టింగ్కి వెళ్ళిపోతుంది. అని మరి రిటర్న్ బ్యాక్ వెళ్ళిపోద్ది. మనం అమెజాన్కి వెళ్తాము, అమెజాన్లో ఈ ఫోన్ సెలెక్ట్ చేసుకొని అమౌంట్ పే చేసి మనం ఏం చేస్తాం, మళ్ళీ అగైన్ యాక్టివిటీస్కి వస్తుంది. యాక్టివిటీస్లో ఏం జరుగుతుంది, మళ్ళీ ప్యాకింగ్ చేస్తారు, షిప్పింగ్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాడు. అగైన్ విల్ బ్యాక్ టు ది డెసిషన్. కానీ ఈ సినారియోలో ఇక్కడ న్యూట్రల్ అయిపోతుంది. ఓకే, న్యూట్రల్ ఇన్ ద సెన్స్ మనకి ఇక్కడ ఏం ఆప్షన్ మనం తీసుకోము. ఓకే, దానికనే అమౌంట్ తక్కువ అని ఇంకో ఆర్డర్ వేయడం మనకు ఫైండ్ అవుట్ అవ్వలేదు కాబట్టి సో మనకి ఇక్కడ డెసిషన్లో ఇంకేమి స్టెప్స్ అనేది తీసుకోం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రీసోర్స్ దగ్గర ఏమవుతుంది. ఓకే, రీసోర్స్ దగ్గరికి వచ్చేసరికి రిసోర్స్ అన్నప్పుడు మన ప్రోడక్ట్ని ఇక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడి నుంచి వస్తుంది, అమెజాన్ నుంచి వస్తుంది అనుకోండి. అమెజాన్ వేర్ హౌసెస్ ఉంటాయి ప్రతి ఒక్క లొకేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇప్పుడు బెంగళూరు నుంచి వస్తుంది అనుకున్నాం, బెంగళూరు నుంచి ఎక్కడికి వస్తుంది, హైదరాబాద్కి వస్తుంది అనుకున్నాం. ఓకే, మధ్యలో ఎన్ని స్టాప్స్ ఉన్నాయో మీకు అన్ని స్టాప్స్ ని మన గురించి మనకి ట్రాకింగ్ లో డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తుంటారు. సో ఏ విధంగా ప్రొవైడ్ చేస్తుంటారు, అది పర్టికులర్ ఐటమ్ అనేది ఫలానా వేర్ హౌస్ వచ్చినప్పుడు మాత్రమే అది రిజిస్టర్ అవుతుంది. ఒక వేర్ హౌస్ లో ఉన్నప్పుడు ఏమేమి రిసోర్స్ కావాలి. ఓకే, ప్రతి ఒక్క వేర్ హౌస్ కి కంపల్సరీగా మనకి రిసోర్సెస్ అయితే కావాల్సి వస్తుంది. ఏమేమి రిసోర్సెస్ ఉంటాయి, సో ఇనిషియల్గా అయితే పర్చేజ్ చేసినప్పుడు దాని యొక్క స్కానింగ్ చేసుకోవడానికి స్కానర్ కావాలి, సిస్టమ్ కావాలి, ఆ స్కానర్ రీడింగ్ చేసుకొని సిస్టమ్ కావాలి, సిస్టమ్కి ఒక సాఫ్ట్వేర్ కావాలి. ఓకే, నెక్స్ట్ వేర్ హౌస్ మెయింటైన్ చేయాలన్నప్పుడు వేర్ ఐటమ్స్లో సామాన్లు అన్నీ ఉంటాయి కాబట్టి ఆ ఐటమ్స్ అన్నిటిని పర్చేజ్ చేసిన ఏ ప్లేస్కి లొకేషన్ సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేయాలి కాబట్టి వెహికల్స్ ఉంటాయి, ఒక ట్రక్స్ ఉంటాయి, బైక్స్ ఉంటాయి. ఓకే, సో అలాగా ఇవన్నీ రిసోర్స్ కింద కౌంట్ అవుతుంది. ఓకే, వీటి అన్నిటిని మనం లిస్ట్ అవుట్ చేసుకోవాలి. సో వెహికల్ వెళ్ళింది అనుకోండి, వెహికల్కి ఊరికనే వెళ్తుంది కదా, దానికి ఫ్యూయల్ ఛార్జెస్ ఉంటుంది. అలాగే ఫోన్ రీఛార్జెస్ ఉంటాయి. ఓకే, ఫోన్ ఎక్స్పెన్సెస్. ఓకే, ఇవన్నిటిని మనం రిసోర్స్ కింద కన్సిడర్ చేయాలి. ఓకే, సో ఇంటర్నెట్ బిల్, సో సాఫ్ట్వేర్, బైక్స్. ఓకే, సో ట్రక్స్, ఫ్యూయల్, ఇంకేముంటాయి, సో సిస్టమ్ ఉంటుంది. సిస్టమ్ తీసుకున్నామా, తీసుకోలేదు, సిస్టమ్. ఓకే, ఇలాగ మనం లిస్ట్ అవుట్ చేసుకోవాలి. ఓకే, సో ఒక వేర్ హౌస్లో ఏమేమి ఉంటాయనేది వాటి అన్నిటి లిస్ట్ అవుట్ చేసేసుకుంటాం. ఓకే, సో ఇదంతా మనకు అవసరం లేదు, కాకపోతే ఏమేం జరుగుతుంది బ్యాక్గ్రౌండ్లో. సో ఒక ప్రోడక్ట్ వస్తుంది అంటే ఆ ప్రోడక్ట్ని స్కాన్ చేసుకోవడానికి సాఫ్ట్వేర్ ఉండాలి. సో స్కాన్ చేసిన వెంటనే రాదు కదా, సో దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ ఉంటేనే కదా అది రీడ్ చేస్తుంది. సో రీడ్ చేసినప్పుడు మాత్రం మనకు అది పర్టికులర్ లొకేషన్లో ఉంది అని తెలుస్తుంది. ఓకే, ట్రాకింగ్ డీటెయిల్స్ అనేది అప్పుడు మాత్రం అప్డేట్ అవుతుంటుంది. డేట్ అండ్ టైంతో సహా టైం స్టాంప్స్ అనేది మనకి ఇక్కడ రిసోర్స్లోనే ఫైండ్ అవుట్ అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ ఏంది, యాక్షన్స్. ఓకే, సో రిసోర్స్లో మనకి ఏంటంటే వేర్ హౌస్ ఎక్కడ వచ్చింది, సో ప్రోడక్ట్ అయిన ఐటమ్ అనేది మనకి ఎక్కడ ఏ లొకేషన్లో ఉంది, ఎక్కడ ఉంది. సో ఈ డీటెయిల్స్ అనేది మన త్రూ వేర్ హౌస్ ద్వారా మనకి డీటెయిల్స్ అనేది అప్డేట్ అవుతుంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి యాక్టర్స్. సో ఈ యాక్టర్స్ అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏమనుకున్నాం, బెంగళూరు నుంచి హైదరాబాద్కి వస్తుందన్న ప్రోడక్ట్. సో ప్రోడక్ట్ అనేది హైదరాబాద్కి వచ్చిన తర్వాత సో ఇది అవుట్ ఫర్ డెలివరీకి అనేది వస్తుంది మనకి. ఓకే, అవుట్ ఫర్ డెలివరీ అని చెప్పినప్పుడు సో ఏం జరుగుతుంది, సో అవుట్ ఫర్ డెలివరీ అన్నప్పుడు ఏమవుతుంది, మనకు ఆ ప్రోడక్ట్ అనేది ఒక పర్సన్ అనేది సో ఫ్లిప్కార్ట్ పర్సన్, అమెజాన్ పర్సన్ వచ్చి డెలివర్ చేస్తారు. ఓకే, సో ఇక్కడ ఏ విధంగా డెలివర్ చేస్తారంటే సో ఆ ఐటమ్ యొక్క డీటెయిల్స్ అయితే ఉంటుంది, అడ్రస్ డీటెయిల్స్. ఓకే, సో ఇక్కడ మన పర్సనల్ డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాం. ఓకే, సో ఫోన్ నెంబర్స్ ఇవన్నీ ఉంటాయి. ఓకే,
సో అవుట్ ఫర్ డెలివరీకి వెళ్ళినప్పుడు ఆ రిసోర్స్కి సంబంధించినవన్నీ మనం ప్రొవైడ్ బైక్ ఉంటుంది, సో బైక్లో పెట్రోల్ ఉందో చూసుకుంటాడు, లేదా బైక్ బ్రేక్ డౌన్. సో ఇట్లా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి, కానీ మనం అయితే ఇక్కడ యాక్షన్స్లో ప్రొవైడ్ చేసేది అవుట్ ఫర్ డెలివరీ అన్నప్పుడు మనకు అవుట్ ఫర్ డెలివరీలో ఏమవుతుంది, పర్సనల్ డీటెయిల్స్ అయితే మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఓకే, పర్సనల్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాం. అడ్రస్ ఎక్కడ ఉంది, సో అడ్రస్ లొకేషన్ ఎక్కడ ఉంది. సో బేస్డ్ ఆన్ లొకేషన్ బట్టి మనకి ఐటమ్ అనేది సెగ్రిగేషన్ జరుగుతుంది. సో హైదరాబాద్కి నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ వస్తుంటాయి. హైదరాబాద్లో ఇప్పుడు ఎల్బీ నగర్కి ఒకరికి ఉంటారు, కుకటపల్లికి ఒకరు ఉంటారు, దిల్సుఖ్ నగర్. ఇట్లా డిఫరెంట్ ఏరియాకి డిఫరెంట్ పర్సన్స్ అయితే ఉంటారు కాబట్టి వేర్ హౌస్ నుంచి ఇవన్నీ పోవాలి. సో ఈ వేర్ హౌస్ వచ్చినప్పుడు ఇవన్నీ సెగ్రిగేషన్స్ అన్ని జరిగేదంతా మొత్తం యాక్షన్స్ లో జరుగుతుంది. అవుట్ ఫర్ డెలివరీ మెన్షన్ వచ్చిందంటే సో సెగ్రిగేషన్ జరిగిన తర్వాతనే మనకి ఆ డీటెయిల్స్ అనేది మనకు వస్తుంది. ఓకే, సో ఫోన్ నెంబర్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేసిన తర్వాత ఏం చేస్తారు, వాడు మనకు కాల్ చేసి సో అడ్రస్ కన్ఫర్మేషన్ చేయడము, లేదా మీరు ఉన్నారా లేదని పర్సన్ ఉన్నాడా లేదని ఫైండ్ అవుట్ చేసుకుంటారు. సో అవుట్కమ్ ఏంటి, సో ప్రోడక్ట్ డెలివర్. ఓకే, ప్రోడక్ట్ అనేది డెలివర్ అయింది. ఓకే, సో ప్రోడక్ట్ అనేది డెలివర్ చేసేస్తారు. సో ఇవి 6 స్టెప్స్. ఓకే, సో ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎస్, నో, మేబీ. ఓకే, సో ఇక్కడ ఇప్పటిదాకా మనం చూసిందంటే బిజినెస్ ప్రాసెస్ అని చెప్పి చూసాం. ఈ బిజినెస్ ప్రాసెస్ లో కూడా మనకి సో ప్రోడక్ట్ అనేది డెలివరీ అయిన తర్వాత మనకి ఏం చేస్తాము, ప్రోడక్ట్ అనేది క్యాన్సిలేషన్ రిటర్న్ చేసుకోవచ్చు. సో ప్రోడక్ట్ నచ్చకపోతే మనం రిటర్న్ చేస్తాం. రిటర్న్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, అవుట్కమ్ నుంచి డైరెక్ట్గా డెసిషన్లోకి వెళ్ళిపోద్ది. ఒక డెసిషన్లో మనం ఏం చేస్తాం, ఐటమ్ రిటర్న్ అని సెలెక్ట్ చేసుకునేసి సో రిటర్న్ చేసినప్పుడు మళ్ళీ అగైన్ ఫ్లిప్కార్ట్ పర్సన్ వచ్చి సో ఆ పర్సన్ ఐటమ్ తీసుకుని వెళ్ళి అమౌంట్ రిఫండ్ చేయడం ఇలాంటి జరుగుతుంది. ఓకే, సో ఈ 6 స్టెప్స్ లో మనకి బిజినెస్ ప్రాసెస్ ఫ్లో అనేది ఏ విధంగా ఉంటుంది, సో ఏమేమి ఉంటాయి ఇన్ఫర్మేషన్. సో హై లెవెల్ ఇన్ఫర్మేషన్, లో లెవెల్ ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది. సో ఇది హై లెవెల్ ఇన్ఫర్మేషన్ అంటే మనం పైన మన వాటి మాత్రమే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసాం. వీటిని స్ప్లిట్ అప్ చేసామంటే స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ కింద కన్వర్షన్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మేనేజ్మెంట్ అనేది ఎక్కడ ఉంది, బిజినెస్ ప్రాసెస్ వరకు చూసాము, మేనేజ్మెంట్ అనేది ఎక్కడ ఉంది. సో మేనేజ్మెంట్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్స్ లో కూడా ఉంటుంది. ఓకే, సో ఎక్కడ ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ ప్రోడక్ట్ పర్చేజ్ చేసిన తర్వాత ఓకే, సో ఆ ప్రోడక్ట్ అనేది ఫలానా డేట్స్ అనేది డెలివరీ డేట్ ఉంటుంది. ఓకే, సో డెలివరీ డేట్ ఉంటుంది. సో ఆ డెలివరీ డేట్ అనేది మనం మెన్షన్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ పర్చేజ్ 2 days డెలివరీ అని అనుకోండి, ఇప్పుడు 15కి డెలివరీ ఇస్తాను అనుకున్నాం. ఓకే, 15కి డేట్ మనకి మన ప్రోడక్ట్ అనేది డెలివర్ చేస్తాం అనుకుంటే సో ఇక్కడ మేనేజ్మెంట్ ఉంటుంది. ఎందుకు అంటే సో డేట్ మెన్షన్ చేసినప్పుడు ఆ డేట్ ప్రకారంగానే సో మిగతావి కూడా జరుగుతుంటాయి ప్రొసీజర్. ఓకే, సో ఈ డేట్కి డెలివరీ చేయకపోతే మనం కస్టమర్కి కాల్ చేసి అగైన్ సో ఎందుకు డెలివరీ కాలేదు అని చెప్పేసి డీటెయిల్స్ అని అడుగుతాం. ఓకే, ఏం ఇష్యూస్ వచ్చిందని, లేదంటే మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు ప్రోడక్ట్ని. ఓకే, సో కాబట్టి సో అప్పుడు ఏమవుతుంది, ఇష్యూస్ అవుతాయి. మేనేజ్మెంట్ అప్పుడు ఇన్వాల్వ్ అయ్యి ఎందుకు ఇష్యూ వచ్చింది, సో ఎందుకు క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది అని చెప్పేసి చెక్ చేసుకుంటారు. ఓకే, సో డేట్స్ ప్రకారంగా వాళ్ళు డెలివర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యాక్టివిటీస్. సో యాక్టివిటీస్లో ఎందుకు వస్తుంది ప్రాబ్లం అంటే సో యాక్టివిటీస్ అనేది ఇప్పుడు వెండార్ అన్నాడు. సో వెండార్ మనకైతే ఐటమ్ ఉందని చెప్పాడు, కానీ ఏమైంది, సో అవుట్ ఆఫ్ స్టాక్లోకి మనం ప్లేస్ చేసిన తర్వాత అవుట్ ఆఫ్ స్టాక్లోకి వెళ్ళిపోయింది. సో మన పేమెంట్ అంతా అయిపోయింది కానీ అవుట్ ఆఫ్ స్టాక్లోకి వెళ్ళింది. సో ఇప్పుడు ఏమవుతుంది, వెండర్కి దగ్గర ఇష్యూ వస్తుంది. ఓకే, ఏ విధంగా ఆ ప్రోడక్ట్ అనేది లేదు. సో ఇప్పుడు మాకు ఏం చేయాలా, వెండర్ వేరే దగ్గర నుంచి తెప్పించుకోవాలి. సో అక్కడ టైం డిలే అనేది అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు మేనేజ్మెంట్ ఏ విధంగా ఉంటుంది అంటే సో చెక్ చేస్తుంది ఇది ఫస్ట్ టైమా లేకపోతే ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుందా లేదా అనేది. సో రిపీట్ అవుతుంది అనుకోండి, ఏం చేస్తారు, వెండర్షిప్ని క్యాన్సిల్ చేసి వేరే వెండర్ తోటి టైప్ అవుతుంది. ఓకే, కానీ ప్రోడక్ట్ అనేది డెలివరీ చేస్తారు కానీ ఆన్ టైం డెలివరీ కాదు కాబట్టి సో ఇలాంటి ఇష్యూస్ వస్తుంటాయి.
సో వెండార్ దగ్గర నుంచి కూడా మనకు మేనేజ్మెంట్ టీం అనేది ఉంటుంది. ఓకే, సో చెక్ చేస్తారు. ఒక 5 or 10 టైమ్స్ అని చూస్తారు. తర్వాత ఏం చేస్తారు, ప్రోడక్ట్ వెండర్షిప్ని క్యాన్సిల్ చేసేస్తారు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి డెసిషన్. సో డెసిషన్లో కూడా మేనేజ్మెంట్ టీం అనేది ఉంటుంది. ఏ విధంగా? ఆర్డర్ క్యాన్సిలేషన్. సో మన ఆర్డర్ క్యాన్సిలేషన్ ఎప్పుడు చేస్తున్నాము? సో మన ప్రోడక్ట్ ఆన్ రన్నింగ్లో ఉన్నప్పుడే క్యాన్సిలేషన్ చేస్తాం. అదే ఆన్ టైం డెలివరీ అయిపోయిన తర్వాత క్యాన్సిలేషన్ కొన్నిసార్లు ఉంటుంది, కొన్నిసార్లు ఉండకపోవచ్చు. ఓకే, అంటే క్యాన్సిలేషన్ పాలసీస్ ఉంటాయి. సో ఈ ప్రోడక్ట్ డెలివరీ అయిన తర్వాత సో ఈ టైం లోపల క్యాన్సిలేషన్ చేసుకోవాలి. ఓకే, సో లేదంటే మనకు ప్రోడక్ట్ అనేది ఇష్యూస్ వస్తాయి. ఓకే, ఐటమ్ రిటర్న్. సో రిటర్న్ అనేప్పుడు కూడా రిటర్న్ పాలసీస్ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఐటమ్ రిటర్న్ చేసినప్పుడు కూడా ఒక పాలసీస్ ఉంటాయి. సో విత్ ఇన్ 7 days, 10 days. ఓకే, సో ఇప్పుడు అంటే రిటర్న్ పాలసీ కొన్ని కొన్ని కానీ కొన్ని చోట్ల కొన్ని వాటికి ప్రోడక్ట్స్ మాత్రం మనకి రిటర్న్ పాలసీస్ అని ఉంటాయి. సో రెండిట్లో కామన్గా ఉండే ఒక పాలసీ ఉంటుంది. ఏంటంటే సో క్యాన్సిలేషన్ చేసిన ఆర్డర్ క్యాన్సిలేషన్ చేసినా కానీ ఐటమ్ రిటర్న్ చేసినా కానీ ఏమవుతుందంటే విత్ ఇన్ 5 working days లోపల మీ అమౌంట్ అనేది రిటర్న్ చేస్తామని చెప్పి ఉంటుంది. ఓకే, సో అప్పుడు మన అమౌంట్ అనేది రావాలి. సో ఇప్పుడు మన సిఓడి కాకుండా సో ప్రీపెయిడ్ చేసాం అనుకోండి, కంపల్సరీగా మన అమౌంట్ మనకు రిటర్న్ చేయాలి. సో ఏమంటాడు, విత్ ఇన్ 5 working days లోపల మీకు అమౌంట్ అనేది రిఫండ్ చేస్తామని చెప్పి అంటారు. ఓకే, విత్ ఇన్ 5 working days లోపల మనకు అమౌంట్ అనేది రిఫండ్ కావాలి. సో అలా ఆర్డర్ క్యాన్సిలేషన్లో కానీ ఐటమ్స్ రిటర్న్స్లో కానీ మనకి సో అమౌంట్ అడిగినప్పుడు వాళ్ళు ఆ డేస్ ప్రకారంగా ఇచ్చేస్తారు. ఓకే, 5 business days. ఓకే, అలా మనకి డెసిషన్లో కూడా ఉంటుంది. సో నెక్స్ట్ రిసోర్స్లో కూడా ఏ విధంగా ఉంటుందంటే సో మనకి హైదరాబాద్ లొకేషన్ అవుట్ ఫర్ డెలివరీ వచ్చింది. సో అవుట్ ఫర్ డెలివరీ వచ్చిన తర్వాత మనకు ప్రోడక్ట్ అనేది డెలివరీ కాలేదు. అవుట్ ఫర్ డెలివరీ అయినది కానీ 2 days అయినా కానీ మనకు ఐటమ్ డెలివరీ కాలేదు. సో స్మాలర్ ఐటమ్స్ అనుకోండి, సో మేబీ సో ఈ డెలివరీ పర్సన్ దగ్గర ఇష్యూ రావచ్చు. ఓకే, సో ప్రోడక్ట్ తీసుకొని అతని మా ఇష్యూస్ ఏదో బైక్ ఇష్యూ వల్ల ఆగిపోయి ఉండొచ్చు. ఓకే, కానీ అవి అప్డేట్ చేయరు వాళ్ళు, అవుట్ ఫర్ డెలివరీ అని చూపిస్తుంది మనకి. సో అప్పుడు ఏం చేస్తాం, మన కస్టమర్కి కాల్ చేసి ఎందుకు డిలే అవుతుంది సో అని చెప్పేసి వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. సో ఇది ఇట్లాంటి ఎక్కువగా రిపీట్ అయింది అనుకోండి, సో మేనేజ్మెంట్ టీం అనేది రెస్పాండ్ అవుతారు కంపల్సరీగా. ఇంకా సో అప్పుడు చెక్ చేస్తారు ఏంది ఇష్యూ, మీ వెండర్ దగ్గర ప్రతిసారి వేర్ హౌస్ దగ్గర ఎక్కువ ఇష్యూస్ వస్తున్నాయని చెప్పని. సో స్టాఫ్ని రీప్లేస్మెంట్ చేయడమా, లేకపోతే బైక్స్ ఇష్యూవా, ట్రక్ ఇష్యూవా, ఇంకేమైనా ఇష్యూస్ వస్తున్నాయా అని చెప్పి వాళ్ళు అనాలిసిస్ చేసి సో దాని తగ్గట్టుగా యాక్షన్స్ అనేది తీసుకుంటారు. ఓకే, సో యాక్షన్స్లో డెలివరీ లేట్ అయిపోయినప్పుడు మనకి కంపల్సరీ కస్టమర్కి కాల్ చేసి కాంపన్సేషన్ అడగడము అట్లాంటివి చేస్తుంటాం. ఓకే, అవుట్కమ్ డెలివరీ అయినప్పుడు అవుట్ ఫర్ డెలివరీ సారీ ప్రోడక్ట్ అండ్ డెలివరీ అయిన తర్వాత ఏమవుతుంది, సో ప్రోడక్ట్ డెలివరీ అయిపోయిన తర్వాత మనకి రిటర్న్ పాలసీస్ అనేది ఉంటుంది కాబట్టి దాని ప్రకారంగా చూసుకోవచ్చు. ఇక్కడ కూడా మేనేజ్మెంట్ టీం అనేది సో మీకు ప్రోడక్ట్ అనేది 3 daysలో మీకు రిటర్న్ ఆప్షన్స్ ఉన్నాయి, లేదంటే మీకు ప్రోడక్ట్ అనేది సో రిటర్న్ కాదు అని చెప్పి చెప్పేస్తారు. ఓకే, సో ఈ విధంగా బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. ఓకే, 6 steps మనకి బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ అని ఉంటుంది. ఓకే, సో సేమ్ ఎగ్జాంపుల్ని మనం సో హెచ్ఆర్ మేనేజ్మెంట్ కింద మనం తీసుకోవచ్చు, కంపెనీస్లో ఏ విధంగా వర్క్ అవుతుందని. సో ఇనిషియల్గా ఏం చేస్తుంది, ఈవెంట్స్ వచ్చేసరికి ఇక్కడ హెచ్ఆర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఆన్ చేస్తాం. ఓకే, సో రిక్రూట్మెంట్ ప్రాసెస్లో మనకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి అగైన్ మళ్ళీ. సో దాన్ని సెగ్రిగేషన్ చేసుకోవాలి. ఓకే, హెచ్ఆర్ ప్రాసెసింగ్లో ఇప్పుడు మనకు కొన్ని ప్రాజెక్ట్ మేనేజర్స్ సో నాకు ఇంతమంది కావాలి, ఫ్రెషర్స్ ఇంతమంది కావాలి, ఎక్స్పీరియన్స్ ఇంతమంది కావాలంటారు. సో ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు సో ఫ్రెషర్స్కి ఒక 200 నెంబర్స్ కావాలి అనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది, సో వాళ్ళకు కొన్ని కాలేజెస్ లిస్టులో ఉంటాయి కాబట్టి ఆ లిస్టెడ్ కాలేజెస్కి మెయిల్ పంపిస్తారు. సో దాని తగ్గట్టుగా వాళ్ళకి ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. అదే ఎక్స్పీరియన్స్ అనుకోండి, నౌకరీ పోర్టల్ కానీ సో లింక్డ్ఇన్ పోర్టల్స్ కానీ ఉన్నాయి కాబట్టి వాటి ద్వారా కంప్లీట్ చేసేస్తారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూసుకునేది సో ఫ్రెషర్స్ కనుక్కున్నాం. సో ఇప్పుడు ఈవెంట్ ఏమవుతుంది ఫ్రెషర్స్కి. సో అలాగే ప్రాజెక్ట్ మేనేజర్ ఒట్టి ఫ్రెషర్స్ అని సరిపోదు కదా, ఏదైనా టెక్నాలజీ సో ఉండాలి, బేసిక్గా కొన్ని కండిషన్స్ అని పెట్టాను అనుకోండి. సో అప్పుడు ఆ టెక్నాలజీ పరంగా పర్సన్స్ అయితే ఉండాలి. ఓకే, యాక్టివిటీస్ దగ్గర
మనకేమవుతుంది, కాలేజెస్ లిస్ట్ అవుట్ చేస్తాము. కాలేజెస్ ఏ కాలేజెస్ ఉంది, ఓకే. సో ఏ కాలేజ్ మంచిగా ఉంది, సో వాళ్ళలో ఎవరు ఉన్నారు, సో అని ఇన్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మెయిల్స్ పంపిస్తాం. ఆ కాలేజ్కి మెయిల్ పంపించి పలానా డేట్లో సో మేము ఇట్లా వస్తాము, హైరింగ్ ప్రాసెస్ చేస్తాము అని చెప్తాం. సో దాని తగ్గట్టుగానే ఆ కాలేజెస్ అనేవి ప్రిపేర్ అవుతాయి. సో నెక్స్ట్ వచ్చేసి డెసిషన్. ఒక డెసిషన్లో ఏమవుతుంది, కాలేజెస్కి మనకి వెళ్ళే ముందు సో హెచ్ఆర్ఏ వాళ్ళు కొన్ని రిక్వైర్మెంట్ అయితే ఉంటాయి, ఓకే. సో రిసోర్స్ కావాలి, ఓకే. సో ఏమేమి రిసోర్స్ కావాలి, ఓకే. సో ఇప్పుడు మనకు ప్రాజెక్ట్ మేనేజర్ అన్న జావా డాట్ నెట్ టెక్నాలజీ పర్సన్స్ కావాలి అని అనుకోండి. సో దాని తగ్గట్టు పర్సన్స్ ఉండాలి రిసోర్స్ మనకి, ఓకే. సో ఎంతమంది ఉన్నారు, ఓకే. సింగిల్ హెచ్ఆర్ ఇప్పుడు 200 నెంబర్స్ ఎంప్లాయీ 200 స్టూడెంట్స్ని హైరింగ్ ప్రాసెస్ అంటే డిలే అయిపోతుంది. కాబట్టి వీళ్ళకి సపోర్టింగ్ పర్సన్స్ కొంతమందిని తీసుకొని సో అక్కడ తీసుకెళ్తారు, ఓకే. కాలేజీకి తీసుకెళ్ళాలంటే వాళ్ళకి వర్క్నే రారు కదా. సో అప్పుడు మనం అకామిడేషన్స్ డీటెయిల్స్ అన్ని మనం తీసుకోవాలి. అలాగే స్టేషనరీ ఉంటుంది, ఓకే. స్టేషనరీ అనేది రిసోర్స్ కిందకి వెళ్ళిపోతుంది, ఓకే. డెసిషన్లో ఎవరెవరు వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు, వాళ్ళకి అకామిడేషన్ ఏంటి, సో ఇవన్నీ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో రిసోర్స్ దగ్గరికి వచ్చేసరికి హైరింగ్ ప్రాసెస్ అనేటప్పుడు సో మనం ఇనిషియల్గా కొంతమంది జేడీ పెడతారు, ఓకే. రిటర్న్ టెస్ట్ పెడుతుంటారు, ఓకే. సో ఇలా మనకి డిఫరెంట్ మెథడ్స్లో ఉంటాయి, ఓకే. ఇప్పుడు రిటర్న్ టెస్ట్ అన్నాం అనుకోండి, సో బుక్లెట్స్ ఉంటాయి, పెన్సిల్స్ కావాల్సి, ఓకే. ఎంతమంది తీసుకోవాలా, ఇప్పుడు ఆ కాలేజీలో 500 నెంబర్స్ ఉన్నాను అనుకోండి, 500 నెంబర్స్కి ఒక బుక్లెట్స్ తీసుకోవాలి అని రిసోర్స్ కింద ప్రింట్అవుట్ చేసుకొని పోతారు, ఓకే. సో ఇవన్నీ లిస్ట్ అవుట్ చేసుకోవాలి. సో లిస్ట్ అవుట్ చేసిన తర్వాత అన్ని మన ఇంటర్వ్యూ ప్రొసీజర్ కంప్లీట్ అయిన తర్వాత మనకు కావాల్సిన 200 పర్సన్స్ వస్తున్నాయి అనుకోండి. 200 పర్సన్స్ యాక్షన్స్లో మనకి యాక్సెప్ట్ చేయాలని లేదు, ఆఫర్స్ యాక్సెప్ట్ చేయాలని లేదు, ఓకే. కొంతమంది రిజెక్ట్ చేయొచ్చు, కొంతమంది యాక్సెప్ట్ చేయొచ్చు, ఓకే. సో యాక్సెప్ట్ చేయకపోతే ఏంటి, ఇప్పుడు మనకి 200 నెంబర్స్ 150 సెలెక్ట్ అయ్యారు, సో యాక్సెప్ట్ చేశారు అనుకున్నాం, ఇంకా 50 నెంబర్స్ అనేది మనకి కావాలి. సో ఇప్పుడు మనది హైరింగ్ ప్రాసెస్ చేసేటప్పుడు మన రెజ్యూమేనా సో రాసి పెట్టేసుకుంటారు, వీళ్ళు ఓకే వీళ్ళు ఓకే అని చెప్పేసి డీటెయిల్స్ అనేది, ఓకే. సో వాళ్ళలో కొంతమంది లిస్ట్ అవుట్ చేస్తారు. అలాగే సో ఈ రిసోర్స్ దగ్గర మనం హైరింగ్ చేసేటప్పుడు క్యాట్ తగ్గించాలనుకున్నా కూడా సో పర్సంటేజెస్ పైన కూడా తగ్గించేస్తుంటారు, ఓకే. సో ఇవన్నీ లిస్ట్ అవుట్ చేసుకోవాలి, ప్రతి ఒక్కదాన్ని లిస్ట్ డౌన్ చేసుకోవాలి. ఇది హై లెవెల్ కాబట్టి మనం పైన ఏమేమి కావాలి డీటెయిల్స్ మాత్రమే ఐడెంటిఫై చేస్తాం. సో తర్వాత లో లెవెల్ డిజైన్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి ఉంటారు, ఆ లో లెవెల్ డిజైన్ డాక్యుమెంట్లో సో ఈ డీటెయిల్స్ అన్ని ఇన్ఫర్మేషన్ అంతా యాడ్ చేస్తారు, ఓకే. సో ఇప్పుడు 200 నెంబర్స్ వచ్చినాయి అనుకోండి, అవుట్కమ్ వచ్చేసి మనకి కంప్లీట్ అయినట్టే, ఓకే. సో ఈ విధంగా మన హైరింగ్ ప్రాసెస్ అయినా కానీ సో ఏదైనా ఒక అప్లికేషన్ అనేది మనకి సిక్స్ స్టెప్స్ని, ఓకే, మనకు సాటిస్ఫై అయింది అనుకోండి, ఓకే. సిక్స్ సరే ఈ స్టెప్స్ని మనకి సాటిస్ఫై చేస్తుందంటే మనకి వర్క్ అనేది తీసుకోవచ్చు, ఒక అప్లికేషన్ అనేది బిల్డ్ చేయొచ్చు, ఓకే. సో ఇంతవరకైనా డౌట్స్? హలో. No, sir. ఓకే. సో ఇప్పుడు దీనికి మనకి చూడండి, సో ఏపీఎన్ అనేది సో ఇప్పుడు మనం బీపీఎం గురించి తెలుసుకున్నాం కాబట్టి సో బీపీఎం గురించి తెలుసుకున్నాం. సో బీపీఎం కంపెనీస్ ప్రకారంగా ఎట్లా ఉంటాయంటే సో ఈ బీపీఎం అనేది ఏంటంటే సో కంపెనీస్ ఏ విధంగా చూస్తాయంటే అప్లికేషన్ అనేది బిల్డ్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ఓకే. ఒక అప్లికేషన్ బిల్డ్ చేసాం అనుకోండి 6 మంత్స్ అవుతుంది, కొంతమంది 1 ఇయర్ పడుతుంది, కొన్ని 1.5 ఇయర్ పడుతుంది ఒక బిల్డ్ చేయడానికి, ఓకే. ఎన్హాన్స్మెంట్స్ వేరు మళ్ళీ, ఓకే. ఎన్హాన్స్మెంట్స్ సపరేట్గా ఉంటాయి, ఓకే. సో వాళ్ళకి ఏంటంటే ఇనిషియల్గా అప్లికేషన్ బిల్డ్ చేసి హ్యాండ్ ఓవర్ చేశారనుకోండి, సో వాళ్ళకి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, వాళ్ళ మనీ ఇన్వెస్ట్మెంట్ చేసినంత వాళ్ళకి మనీ అనేది బ్యాక్ వస్తుంది, ఓకే. సో కంపెనీస్ మేజర్గా చూసేది ఏంటంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ఆర్ఓఐ. ఆర్ఓఐ అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ఓకే. సో ఇది మేజర్గా చూసేది, బెనిఫిట్స్ ఏంటి, వాటి వల్ల ఉపయోగం ఉందా లేదా అని మాత్రమే చూస్తారు, ఓకే.
సో దాని ఇప్పుడు మనకు అప్లికేషన్ ఏపీఎన్ అనుకోండి. సో మనకు అప్లికేషన్ అనేది మ్యాక్స్ ఒక 6 మంత్స్ ఆర్ 8 మంత్స్ లోపల బిల్డ్ చేసేయచ్చు. 6 మంత్స్ హెవీ అవుతుంది మనకి. ఓకే, ఎన్హాన్స్మెంట్స్ అనేది కంటిన్యూషన్ వస్తూనే ఉంటాయి. ఓకే, సో ఎన్హాన్స్మెంట్స్ అనేది కంటిన్యూషన్ స్టెప్స్ ఇది. ఓకే, ప్రతి ప్రాజెక్ట్లోనూ మనకి ఎన్హాన్స్మెంట్స్ అనేది వస్తూనే ఉంటాయి. కొన్ని వాటిలో న్యూ న్యూ ఫీచర్స్ యాడ్ చేయాల్సి వస్తుంది. ఓకే, న్యూ ఫీచర్స్ ఉంటాయి, మనకి ఎన్హాన్స్మెంట్స్ రెండు ఉంటాయి. కాబట్టి సో మనకి అప్లికేషన్ అనేది బిల్డ్ చేయడానికి ఫాస్ట్గా ఉంటుంది. కాబట్టి సో దీంట్లో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది వాళ్ళకి హెవీగా ఉంటుంది. ఓకే, సైమల్టేషన్గా ఎక్కువ ప్రాజెక్ట్స్ అనేది అసైన్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఈ బీపీఎన్ టూల్లో ఇప్పుడు మన ఏపీఎన్ యూస్ చేస్తున్నాం అని చెప్పాను కదా. సో ఈ ఏపీఎన్ అనేది మనకు 2 మెథడ్స్లో ఉంటాయి. ఒకటి ఆన్ ప్రెమిసెస్, రెండోది వచ్చేసి క్లౌడ్ అప్లికేషన్. ఆన్ ప్రెమిసెస్ అన్నప్పుడు ఏమవుతుందంటే లోకల్లో మన అప్లికేషన్ అని ఇన్స్టాలేషన్ చేయాలి. అంటే ఏపీఎన్ అప్లికేషన్ మనం లోకల్ సిస్టంలో కూడా ఇన్స్టాలేషన్ చేయొచ్చు. కానీ లైసెన్సింగ్ అనేది మాత్రం బేస్డ్ అని ఎట్లా ఉంటాయంటే యూజర్ బేస్డ్ లైసెన్స్ ఉంటాయి. కాబట్టి మనకి లైసెన్స్ అనేది దొరకదు. ఓకే, సింగిల్ యూజర్కి మల్టీ 10-20 యూజర్స్కి అయితే వాళ్ళు ఇవ్వరు. సో వీళ్ళు ఎట్లా ఉంటాయంటే 300-400 యూజర్స్ ఉంటారు. సో వాళ్ళకి అన్ని యూజర్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు తీసుకుంటారు. ఓకే, లైసెన్సింగ్ అనేది బేస్డ్ ఆన్ యూజర్ బేస్ మీద ఉంటుంది. ఓకే, సో ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఓకే, సో అదొక యాడ్ అండ్ అడ్వాంటేజ్. సో క్లౌడ్ అప్లికేషన్ అంటే తెలిసిందే మనకి. ఇప్పుడు లైక్ జీమెయిల్ కానీ ఫేస్బుక్ కానీ ఏమవుతుంది, మన ఫేస్బుక్ అయితే లాగిన్ క్రెడెన్షియల్స్ ఇచ్చి లాగిన్ అవుతాము. సో ఏమేమి ఉన్న ఇన్ఫర్మేషన్ దానిలో చూడగలుగుతాం. అలాగే జీమెయిల్ అయినా కానీ సో మన gmail.com అని ఓపెన్ చేసి మన క్రెడెన్షియల్స్ ప్రొవైడ్ చేసి సైన్ ఇన్ కొట్టగానే మనం జీమెయిల్లోకి సైన్ అయ్యి వర్క్ చేసుకుంటాం. ఏ బ్రౌజర్ అయినా సపోర్ట్ చేస్తుంది. ఓకే, ఇక్కడ కూడా అన్ని మోస్ట్ ప్రాబబ్లీ బ్రౌజర్స్ అని సపోర్ట్ చేస్తుంది. కానీ సో కంపెనీస్లోకి వచ్చేసరికి ఓన్లీ క్రోమ్ బ్రౌజర్ మాత్రమే అలౌ చేస్తారు. కాబట్టి ఓన్లీ క్రోమ్ బ్రౌజర్ మాత్రమే యూజ్ చేస్తుంటాం. ఓకే, అవి యూజ్ అవుతుంది కానీ కొన్నిసార్లు కోడ్ అనేది ఎర్రర్ వచ్చేస్తుంటుంది, బ్రేక్ అవుతుంటుంది. కాబట్టి సో మనం మోస్ట్ ప్రాబ్లీ క్రోమ్ యూజర్ని యూజ్ చేసుకోవచ్చు. ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది. ఓకే, సో ఏపీఎన్ అనేది ఓకే, సో ఇది వచ్చి ఏపీఎన్ అనేది టెక్నాలజీ ప్యాస్ అండ్ టెక్నాలజీ ఉంటుంది, ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీసెస్. ఓకే, దీని లొకేషన్ వచ్చి డెల్లాస్ టెక్నాలజీ, వర్జీనియా లొకేషన్లో ఉంది. ఓకే, సో దీంట్లో మేజర్గా మనకి అడ్వాంటేజెస్ ఏంటి అంటే హ్యూమన్ ఇంటర్వెన్షన్ అనేది సో తక్కువ ఉంటుంది. సో హ్యూమన్ ఇంటర్వెన్షన్ అప్పుడు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినప్పుడు ఆబ్జెక్ట్స్ మనకి ఓకే దానికి సంబంధించిన రెలవెంట్ కోడ్ అనేది ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లోకి వచ్చేస్తుంది. అలాగే కొన్ని టాస్క్లు ఉంటాయి. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ ఎక్సెల్ షీట్లో డేటా ఉందనుకోండి. సో ఈ డేటా ఉన్నదాన్ని మనం ఈ టూల్స్ ఏదైతే అప్లికేషన్ బిల్డ్ చేస్తామో దానిలోకి డేటా అనేది ఎంట్రీ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే సో ఆర్పిఏ టెక్నాలజీ అనేది ఉండడం వల్ల మనకి సో వీటికి ఆటోమేటిక్గా మాన్యువల్ ప్రాసెసింగ్ కాస్త ఆటోమేషన్ చేస్తాం. సో ఈ ఆర్పిఏలో మనకి నెంబర్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి. సో బ్లూ ప్రిజమ్, ఆటోమేషన్ ఎనివేర్, యూఐ పాత్, సో ఇట్లాంటి టెక్నాలజీస్ అనేది సో మనకు బై డిఫాల్ట్ ఇన్బిల్ట్లోనే ఏపీఎన్లో ప్రొవైడ్ చేశారు. ఓకే, సో దానికి సంబంధించిన క్రెడెన్షియల్స్ ఇచ్చేసి మనం సైన్ ఇన్ చేసి సో మనం ఏంటంటే మాన్యువల్ టాస్క్ని ఆటోమేషన్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఎంట్రీ డేటా ఎంట్రీ కైండ్ ఆఫ్ టాస్క్ని కూడా మనం ఆటోమేషన్ చేయడం వల్ల మన తక్కువ టైంలోనే వర్క్ అనేది అయిపోతుంది. ఓకే, కానీ వీటికి సంబంధించిన డెవలప్మెంట్ అంతా మనమే చేస్తాం. ఓకే, సో బాట్స్ అనేవి ఉంటాయి. సో బాట్స్ అనేది ఆర్పిఏ రిలేటెడ్. ఓకే, ఏఐ కాన్ఫిగరేషన్స్ కూడా రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేశారు. సో ప్రజెంట్ మన ఏపీఎన్ యూజ్ చేస్తుంది 24.4 వర్షన్ 3 వర్షన్ యూజ్ చేస్తున్నాం. ఓకే, సో 24. ఇది ఎప్పుడు ఏఐ కాన్ఫిగరేషన్స్ వదిలేరంటే 24 లేదా 23.4 వర్షన్లోనూ రిలీజ్ చేశారు. ఓకే, సో దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ కూడా మనం చూడొచ్చు, కానీ సో మనం బిల్డ్ చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఏఐ కాన్ఫిగరేషన్స్ అనేది మైక్రోసాఫ్ట్ వాడికి పర్చేజ్ చేసుకోవాలి. ఓకే, సో పర్చేజ్ చేసుకుంటేనే మనకు అవి వర్క్ అవుతుంటాయి. కాబట్టి వాటి గురించి మనం సో కంపెనీస్లోనే వర్క్ చేయగలుగుతాం. అవి రీసెంట్ రిలీజ్ కాబట్టి సో ఇంకా వీటిని యూసేజ్ చేయడానికి టైం పడుతుంది. ఓకే, సో స్కేలబిలిటీ, డిప్లాయ్మెంట్ కూడా ఫాస్ట్గా డిప్లాయ్మెంట్ అయిపోద్ది. ఓకే, సో ఈ దీంట్లో ఉన్నది ఏపీఎన్. దీని ఫ్యూచర్స్ వచ్చేసి లో కోడ్ అని చెప్పి అంటున్నాం కదా. లో కోడ్ అంటే ఏంటంటే మనకి
అప్లికేషన్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు పెయింట్ ఉంది, పెయింట్లో ఏం చేస్తాము, జస్ట్ మనం ఒక పెన్సిల్ క్లిక్ చేసి ఆ పెన్సిల్ని మన వైట్ పేపర్ మీద ఏ కలర్ కావాలంటే ఏ ఇమేజ్ కావాలంటే ఆ ఇమేజ్కి ఇస్తాం. అలాగే ఇక్కడ కూడా మనకు కావాల్సిన ఆప్షన్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాం. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినప్పుడు మనకి యూజర్ ఇంటర్ఫేస్ అంటాం, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేసెస్ అని అంటాం. ఓకే, సో దీని వచ్చేసి సెయిల్ టెక్నాలజీ అంటారు. ఓకే, ఈ సెయిల్ టెక్నాలజీ అనేది ఓపెన్ సోర్స్. ఓకే, హలో. హలో. యా అనిల్. ఓకే. ఓకే, సో సెయిల్ అనేది ఓపెన్ సోర్స్ టెక్నాలజీ కాబట్టి వీళ్ళు ఇనిషియల్గా ఈ అప్లికేషన్ ఏపీఎన్ అనేది జావా బేస్డ్ అప్లికేషన్ బిల్డ్ చేశారు. తర్వాత ఈ సెయిల్ లేయర్ అని యాడ్ చేయడం వల్ల డ్రాగ్ అండ్ డ్రాప్ అనేది అవుతుంది. సో ఈ డ్రాగ్ అండ్ డ్రాప్ లో మనకు బేసిక్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. మనం ఏదైతే సో కాలమ్స్ లేఅవుట్, కార్డ్ లేఅవుట్ అని చెప్పేసి ఉంటాయి. సో వీటిని ఎప్పుడైతే డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తామో ఆ డ్రాప్ చేసినప్పుడు దానికి సంబంధించిన బ్యాక్ అండ్ కోడ్ అనేది బిల్ట్ అయిపోయి ఉంటుంది ప్రీ డిఫైన్ గా. ఓకే, సో అది నెక్స్ట్ వచ్చేసి సెక్యూరిటీ కూడా హైగా ఉంటుంది. సో ఫాస్ట్ గా డెవలప్మెంట్ అనేది ఉంటుంది. ఓకే, ఒక యూఐ కాన్ఫిగరేషన్ చేయాలంటే మిగతా అప్లికేషన్ లో అట్లీస్ట్ 1 or 2 days పడుతుంది, కానీ ఇక్కడ మీరు విత్ ఇన్ 15 minutes లోపల ఒక యూఐ వాళ్ళ క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారంగా యూఐని క్రియేట్ చేసేయచ్చు. సో మ్యాపింగ్ చేయాల్సింది టైం పడుతుంది అనుకోండి, కానీ యూఐ మీకు ఈ విధంగా ఉంటుందని డిస్ప్లే చేసి చూపించడానికి విత్ ఇన్ 15 minutes లో మనం బిల్డ్ చేయొచ్చు ఏపీఎన్ లో. ఓకే, సో ఇంపార్టెంట్ ఫ్యూచర్స్ వచ్చేసి మనకి ఏంటంటే మేజర్గా డెవలప్మెంట్ ఇది ఒక 15 to 20 days క్లాసెస్ తోటి మనం సో మన డెవలప్మెంట్ అనేది చేసేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డిప్లాయ్మెంట్ కూడా మనకి ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ డిప్లాయ్మెంట్ లో కూడా మాన్యువల్ ఉంటుంది, ఆటోమేషన్ ఉంది. మాన్యువల్ అంటే మన అప్లికేషన్ డౌన్లోడ్ చేసి సో నెక్స్ట్ ఎన్వైరన్మెంట్ లోకి అప్లోడ్ చేస్తాం. సో నెక్స్ట్ ఎన్వైరన్మెంట్ అంటే డెవ్ నుంచి క్యూఏ టు ప్రాడ్. సో ఇలా మనం డిప్లాయ్మెంట్ మాన్యువల్ గా చేయాలంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ద్వారా చేయొచ్చు. ఆర్ కంపేర్ అండ్ డిప్లాయ్ అనేది ఉంది. ఓకే, ఈ కంపేర్ అండ్ డిప్లాయ్ ద్వారా వితౌట్ మనం డౌన్లోడ్ చేయకుండానే సో మన ఎన్వైరన్మెంట్ సెలెక్ట్ చేసుకొని దాని డిప్లాయ్మెంట్ అనేది చేయొచ్చు. సో అదొక అడ్వాంటేజ్ మనకి. ఓకే, సో ఒకేసారి ఒక యూఐ మీద మల్టిపుల్ నెంబర్స్ యూజ్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా యూజ్ చేస్తున్నా కానీ సో అది ఇన్ఫార్మ్ చేస్తుంది ఫలానా యూజరు మీకు ఇది ఈ ఇంటర్ఫేస్ అనేది యూజ్ చేస్తున్నారు, సో అది ఓకేనా కాదు చెక్ చేసుకోవచ్చు మనం అవతల యూజర్ తోటి. సో అతను యూజ్ చేయకపోయినా అనుకోండి మనం ఎడిట్ చేసేసుకొని మనం వర్క్ చేసుకోవచ్చు. ఓకే, సో అలాగా మనకి మల్టిపుల్ యూజర్స్ ఇంటర్ఫేక్షన్ కూడా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫాస్ట్గా బిల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనకి ఏమీ ఉండదు. ఓకే, కంపెనీస్కి మేజర్గా కాస్ట్ కటింగ్ ఎక్కడ జరుగుతుందంటే సో ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోయింది అనుకోండి, సో ఇప్పుడు మనకి ఏపీఎన్లో అప్గ్రేషన్ చేయాలి. సో ఆ ఏపీఎన్ అప్గ్రేషన్ చేయాలనుకోండి ఆన్ ప్రెమిసెస్ అంటే ఏం చేస్తాము, సో ఆ వర్షన్ డౌన్లోడ్ చేసుకోవాలి, ఇన్స్టాలేషన్ చేయాలి, మళ్ళీ దానికి సంబంధించిన మిగతా చెక్స్ అనేవి ఉంటాయి. ఓకే, డీబీ వర్క్ అవుతుందా లేదా, మిగతా అప్లికేషన్ ఆబ్జెక్ట్స్ ప్రాపర్గా ఉన్నాయా లేదా, ఇవన్నీ చెక్ చేసుకుంటా పోవాలి. సో ఇప్పుడు మనకి క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్ అనుకోండి, సో మనకి ఇట్లాంటివన్నీ ఉండవు. ఓకే, సో ఇది క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్ అమెజాన్ వెబ్ సర్వీసెస్లో పోస్ట్ చేశారు. ఏపీఎన్ అనేది అమెజాన్ వెబ్ సర్వీసెస్లో పోస్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఇది ఏమైనా వర్షన్ అప్గ్రేషన్ చేయాలన్నా కానీ సో ఏపీఎన్ వాళ్ళే హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు అంతా. ఓకే, సో ఏపీఎన్ హ్యాండిల్ చేసేస్తుంది. సో అప్డేషన్ చేసినప్పుడు మనకి జస్ట్ చెప్పాలి వాళ్ళకి, సో పలానా న్యూ వర్షన్ అనేది అప్డేట్ చేయండి అని చెప్తే సో టికెట్ రైజ్ చేస్తే వాళ్ళు అప్డేట్ చేసేస్తారు. ఓకే, సో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అవసరం లేదు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే మన హ్యూమన్స్ అనేది తక్కువైపోతారు. ఓకే, కాస్ట్ అనేది తగ్గిపోతుంది వాళ్ళకి. నెక్స్ట్ ఇంకొక యాడ్ ఆన్ అడ్వాంటేజ్ ఏంటంటే దీనిలో సో ఒక అప్లికేషన్ బిల్డ్ చేశారనుకోండి, సో బై డిఫాల్ట్గా మీకు ఆండ్రాయిడ్ ఐఓఎస్ టాబ్లెట్ వర్షన్స్ సపోర్ట్ చేస్తుంది. ఓకే, సో మిగతా అప్లికేషన్స్లో అలా ఉండదు. ఓకే, సో ఇప్పుడు జావా అనుకోండి, సో జావాలో అయితే కంపల్సరీగా మళ్ళీ అప్లికేషన్ ఆండ్రాయిడ్ ఐఓఎస్ అనేది సో వాటి యొక్క స్క్రీన్స్ అండ్ అడ్జస్ట్మెంట్స్ అన్ని చేయాల్సి వస్తుంది. కానీ
సో ఏపీఎన్లో అయితే అవసరం లేదు. ఓకే, బై డిఫాల్ట్ గానే మనకి సపోర్ట్ చేస్తుంది. సో ఏ విధంగా మనం ఇది మొబైల్లో ఓపెన్ చేసుకోవాలంటే దీనికోసం ఒక మొబైల్లో యాప్ స్టోర్లో మనకి ఏపీఎన్ అనే యాప్ ఉంటుంది. ఓకే, సో దాన్ని ఇన్స్టాలేషన్ చేసుకొని వీటి యూఆర్ఎల్ ఒక క్రెడెన్షియల్స్ ఉంటాయి. సో వాటి ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే సో లాగిన్ అయిపోవచ్చు డైరెక్ట్గా. ఓకే, సో ఇది లోకల్ ఇంపార్ట్. సో నెక్స్ట్ వచ్చేసి మార్కెట్ పొజిషన్. ఓకే, మనకి మార్కెట్ పొజిషన్లో ఏపీఎన్ అనేది టాప్లో ఉంది. సో ఇది ఈ బీపీఎం టూల్స్ ఇవన్నీ. సో మైక్రోసాఫ్ట్, జోహో అవుట్ సిస్టమ్, సేల్స్ ఫోర్స్, మ్యాండిక్స్, ఆర్కిల్, సేల్స్ ఇట్లా నెంబర్ ఆఫ్ ఉన్నాయి. వీటిలో మనం యూజ్ చేస్తుంది ఏపీఎన్. సెకండ్ వచ్చేసి పెగా ఉంది. సో ఇది 2020 లేటెస్ట్ అయినా కానీ మనకి ఏపీఎన్ ఉంటుంది టాప్ పొజిషన్. నెక్స్ట్ పెగా ఉంటుంది. ఓకే, సో కంపెనీస్, ఓకే, కాంపిటేటర్స్ ఉన్నాయి ఇందాక లిస్ట్ అవుట్స్ ఇవి. ఓకే, ఏపీఎన్, పెగా, ఆర్కిల్, బీపీఎన్ టూల్స్, ఓపెన్ టెక్స్ట్, టిప్కో అని చెప్పేసి ఉంటాయి. సో టార్గెట్ ఇండస్ట్రీ, మేజర్గా ఏదైనా ఒక టూల్ వచ్చింది అంటే మనకి టార్గెట్ ఇండస్ట్రీస్ అనేది నెంబర్ ఆఫ్ ఉంటేనే మనకి వైడ్ రేంజెస్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేది ఉంటుంది. ఓకే, సో మనకి మోస్ట్ ఆఫ్ ది సెక్టార్స్లో మనకి ప్రజెంట్ ఏపీఎన్ అనేది ఉంది కాబట్టి మనకి ఆపర్చునిటీస్ అనేది హెవీగా ఉంటాయి. ఓకే, ప్రజెంట్ వచ్చేసి మనకి ఇన్సూరెన్స్ సెక్టార్లో ఎక్కువగా ఉన్నాయి. ఇన్సూరెన్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్. ఓకే, ఫైనాన్షియల్ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ మనకి ఏపీఎన్ అయితే ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ లో ఉంది, ట్రాన్స్పోర్టేషన్, హెల్త్ కేర్ అన్నిట్లోనూ ఉంది. కానీ సో వీటిలో ఓపెనింగ్స్ అనేది ప్రజెంట్ ఎక్కువగా ఉంది, ఫైనాన్షియల్, ఇన్సూరెన్స్ సెక్టర్. ఓకే, సో ఇంతవరకు చూడండి. ఆర్కిటెక్చర్ తర్వాత చెప్తాను. ఓకే, ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హలో, No, sir. స్వాతి గారు, మీరు ఇది ఫస్ట్ క్లాస్ కదా? అవునండి. ఓకే, సో మీకు ఏమైనా ప్రయర్ ఎక్స్పీరియన్స్ ఉందా లేకపోతే ఎట్లా ఉంది? ఎక్స్పీరియన్స్ ఉంది అంటే ఈ ఫీల్డ్ లో కాదు, వేరే ఫీల్డ్ లో ఉంది. ఓకే, అంటే నాది లాజిస్టిక్స్ ఫీల్డ్ లో ఉంది, ఫ్లిప్కార్ట్ లో చేశాను. ఓకే, సో కెరియర్ షిఫ్ట్ అయ్యాకి చేంజ్ చేస్తున్నాను. సో అందుకే. ఓకే. లాజిస్టిక్స్ లో కూడా ఉన్నాయి కదా, ఏపీఎన్ ఉంది. బట్ నాకు ఐడియా లేదు దాని అంతా, నాది ఓకే, వేరే ఉంది. అర్థమైంది. సో ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉందండి? 3 years ఉందండి. ఓకే, అదే ఇప్పుడు ఈ టూల్ నేర్చుకొని ఫ్రెషర్ గా అయినా బయట కంపెనీస్ లో ట్రై చేద్దామని అనుకుంటున్నాను. ఓకే, ఓకే. అనిల్ గారు, చెప్పండి. ఇది మామూలుగా ఇనీషియల్గా స్కిల్స్ అయినా కావాలండి దీనికి డైరెక్ట్గా? ఐ మీన్ దీనికైతే ఏమీ అవసరం లేదండి, ఏ స్కిల్స్ అనేది రిక్వైర్డ్ ఏం లేదు. సో మనకి లాజిక్స్, ఇప్పుడు ఎక్సెల్ షీట్ మీకు ఐడియా ఉందా? ఎంఎస్ ఎక్సెల్. ఎంఎస్ ఎక్సెల్. సో అక్కడ ఉన్న ఫంక్షన్స్ అన్ని యూజ్ చేస్తాం ఇక్కడ. అడ్వాన్స్ సింపుల్ ఎక్సెల్ చెప్పాలంటే అదే అడ్వాన్స్ ఎక్సెల్ అండి, లేదంటే అడ్వాన్స్ ఎక్సెల్ కూడా అవసరం లేదు, నార్మల్ ఎక్సెల్ సార్. ఎస్క్యూఎల్ కూడా ఇఫ్ కండిషన్స్. సో ఈ ఎస్క్యూఎల్ ఉంటే మీకు యాడ్ అన్ అడ్వాంటేజ్, అంతే తప్ప ఇంకేం లేదు. మామూలుగా రూల్ చెప్తారా? అంటే ఐ మీన్ ఏంటి అసలు మామూలుగా, అంటే బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ అని చెప్పారు, అది అర్థమైంది. ఒక మామూలుగా అసలు రోల్ ఎలా ఉంటుంది దీంట్లో ఏపీఎన్ డెవలపర్? డెవలపర్ అన్నప్పుడు మనకి ఇక్కడ దీంట్లో కూడా మనకి ఏపీఎన్లో 2 ఆప్షన్స్ ఉన్నాయండి. సో ఒకటి డెవలపర్ రోల్, ఇంకోటి అడ్మిన్ రోల్ ఉంది. ఓకే, సో డెవలపర్ రోల్ వచ్చినప్పుడు మనకు వర్క్ అంతా ఓన్లీ డెవలప్మెంట్ అంటే ఇది. ఓకే, ఒక ఇప్పుడు యూఐ డెవలప్ చేయండి. ఓకే, సో మనకు వచ్చే ఎన్హాన్స్మెంట్స్ కాబట్టి సో ఈ పర్టికులర్ కాలమ్స్ యాడ్ చేయండి, ఇట్లా ఇట్లా వస్తుంటాయి. ఓకే, ఎన్హాన్స్మెంట్సే కాబట్టి మోస్ట్ ప్రాబ్లం ఉంది. కొన్ని న్యూ ఫీచర్స్ అడిగినప్పుడు మాత్రమే మనకు కొంచెం వర్క్ ఉంటుంది. సో మనకు హెవీ వర్క్ అనేది ఏమి ఉండదు.
ఓకే. కోడ్ డిప్లాయ్ సారీ, కోడ్ మనం రాయాలండి లేదంటే తీసుకుంటారా? ఇది డ్రాగ్ అండ్ డ్రాప్. ఆహా! ఓకే. ఓకే. జస్ట్ మామూలుగా మనం అదే సేల్ ప్లాట్‌ఫామ్స్ అన్నారు కదండీ! చూపిస్తాను చూడండి. స్క్రీన్ విజిబిలిటీ ఉందా? ఆ! సో ఇది ఏపీఎన్. ఓకే, మీకు రియల్ టైంలో కూడా ఇట్లాగే ఉంటుంది, నో చేంజెస్. ఓకే, సో ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నాను. ఇంటర్ఫేస్ అని టైప్ చేసి ఓకే, సో ఇది ఇంటర్ఫేస్ యూఐ బిల్డ్ చేసుకోవాలంటే. ఓకే, సో చూడండి, దీనికి డిజైన్ ఉంటుంది, ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఓకే, ఎక్స్ప్రెషన్లో ఏమీ లేదు. ఓకే, డిజైనర్ కూడా మనం ఈ ప్రివ్యూలో డ్రాగ్ డ్రాప్ కాంపోనెంట్ హియర్ అని చెప్పన్నాడు. సో ఇక్కడ ఏం లేదు. ఓకే, మనం ఏమైనా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసాం అనుకోండి, లెఫ్ట్ సైడ్ లో ఉన్న ఆప్షన్స్ ఏదైనా డ్రాగ్ అండ్ డ్రాప్ చేశారంటే, సో దీనికి సంబంధించిన కోడ్ అనేది ఆటోమేటిక్ గా జనరేట్ అయిపోతుంది బ్యాక్ ఎండ్ లో. చూడండి, ఎక్స్ప్రెషన్ మోడ్కి వెళ్ళి చూడండి, దీనికి సంబంధించిన కోడ్ అనేది వచ్చేసింది. ఓకే, నాకేం కావాలి అనేది మనం తెలుసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ నాకు టూ ఇన్పుట్స్ కావాలి. ఓకే, సో కాలమ్స్ కావాలి నాకు. కంపల్సరీగా కాలమ్స్ ఉంటేనే వస్తుంది, లేకపోతే తీసుకోవడానికి ట్రై చేస్తే కుదరదు, ఎందుకంటే ఒకటే ఆక్యుపై చేస్తుంది స్పేస్ మొత్తం. ఓకే, సో దానికోసం నేను ఉన్నదాన్ని స్ప్లిట్ చేసుకోవాలి. సో కాలమ్స్ తీసుకుంటాను. సో ఇప్పుడు నాకు 3 ఇన్పుట్స్ పడతాయి ఇక్కడ. ఆ 3 ఇన్పుట్స్ మీ ఇష్టం, అది ఏం కావాలో తీసుకోవచ్చు. లేదా రేడియో బటన్ ఇస్తాను. ఓకే, సో దీనికి సంబంధించిన ఏమి నేను రిటర్న్ చేయలేదు, కోడ్ ఏమి. కానీ ఎక్స్ప్రెషన్ మోడ్లోకి వెళ్ళారంటే దీనికి సంబంధించిన కోడ్ అంతా ఆటోమేటిక్ రిటర్న్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఇంకా అది డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినప్పుడు మనం ఏం చేయాలంటే కాన్ఫిగరేషన్స్. ఓకే, సో ఏం కాన్ఫిగరేషన్స్ డిజైనర్లోనే చేయొచ్చు మనం. సో ఇక్కడ ఇప్పుడు మనం టెక్స్ట్ వాల్యూ ఇస్తున్నాము, ఇది స్టోర్ చేసుకోవాలి, కానీ ఇది స్టోర్ చేసుకోదు. ఓకే, సో వాటి కోసం మనం ఈ రూల్ ఇన్పుట్స్ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకే, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో వచ్చి కాంపోనెంట్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. సో ఈ కాన్ఫిగరేషన్స్లో మనం సేవ్ చేసుకుంటాం. ఓకే, సో ఈ డిజైనర్ నుంచి చేయొచ్చు, ఎక్స్ప్రెషన్ మోడ్ నుంచి చేయొచ్చు. సో రెండు చెప్తాను, ఎందుకంటే డిజైనర్ మోడ్ ఒకటి మీకు చెప్తే సరిపోతుంది యాక్చువల్గా అందరికి, కానీ కోడ్ రివ్యూ ఉంటుంది. ఓకే, సో మీరు ఏం చేశారు, సో ఎలా చేశారు, ఏమేమి కాల్ చేశారు, ఈ 3 క్వశ్చన్స్ ఉంటాయి మనకి. సో ఇప్పుడు ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ ఉందనుకోండి, ఇప్పుడు ఇది ఒక టెక్స్ట్ ఫీల్డ్ యాడ్ చేశారు. సో డేటా అనేది ఎలా వస్తుంది, ఎక్కడ స్టోర్ చేస్తున్నారు, ఇవన్నీ క్వశ్చన్స్ అవుతాయి, అవన్నీ ఎక్స్ప్రెషన్ మోడ్లో చెప్పాలి. ఓకే, సో డైరెక్ట్గా టెక్స్ట్ ఫీల్డ్ క్లిక్ చేశారంటే ఆ పర్టికులర్ లైన్ ఆఫ్ కోడ్కి వెళ్ళిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం ఎక్కడున్నా కానీ చూడండి, ఇప్పుడు రేడియో బటన్ లైన్ నెంబర్ 36 దగ్గర ఉన్నాం. ఇప్పుడు నేను ఫస్ట్ సెలెక్షన్ చేస్తున్నా టెక్స్ట్ ఫీల్డ్ అని, చూడండి వెళ్ళిపోయింది. ఓకే, సో ఇది కోడ్, ఈ టెక్స్ట్ ఫీల్డ్ లోపల ఇక్కడ సేవ్ చేస్తున్నాను. ఎక్కడి నుంచి కాల్ చేస్తానంటే ఆర్ఐ బ్యాంక్ నుంచి కాల్ చేస్తాను, రూల్ ఇన్పుట్ నుంచి తీసుకుంటున్నానని చెప్తాను. చిన్న చిన్నవి ఉంటాయి, ఇప్పుడు మీకు చిన్నవి చెప్తున్నా. సో మనకేంటంటే పోను పోను కొంచెం కొంచెం పెద్ద పెద్ద పొడిగవుతుంటాయి. ఓకే, పెరుగుతూ ఉంటాయి. సో అప్పుడు మనకి ఎలా యూజ్ చేసుకోవాలి, సో ఎక్స్ప్రెషన్ ద్వారా కూడా ఏ విధంగా చేయాలని కూడా చెప్తాను. డిజైనర్ ఎక్స్ప్రెషన్ మోడ్ రెండు ఉంటాయి. ఓకే, ప్రాసెస్ మోడల్స్ ఉంటాయి ఇక్కడ. ఓకే, సో ప్రాసెస్ మోడల్ అన్నప్పుడు సో ఏ విధంగా ఫ్లో చార్ట్స్ ఉంటాయి. సో ఇది ఫ్లో. సో బిజినెస్ కేసెస్ అంతా ఇక్కడే రాస్తుంటాం. నాకు ఇది క్లిక్ చేస్తే ఏం కావాలి, సబ్మిట్ క్లిక్ చేస్తే ఏం రావాలి, క్యాన్సిల్ కొడితే ఏం రావాలి. సో ఈ బిజినెస్ ఫ్లో అంతా ఇక్కడ డిజైన్ చేస్తాం. ఓకే,
చూడండి ఇలా ఉంటుంది. కండిషన్స్ ఉంటాయి. సో నాకు కండిషన్ ఏదైతే ఏ కండిషన్ ఎటు పోవాలి చూడండి, ఇది మన ఫ్లో బిజినెస్ రిక్వైర్మెంట్. సో నేను ఏదైతే కలర్ సెలెక్ట్ చేసుకుంటానో ఆ కలర్స్ ప్రకారంగా ఈ కలర్ సెలెక్ట్ చేసుకోవాలని చెప్తున్నాను. సో ఇప్పుడు నేను రన్ చేస్తాను దీన్ని. ఓకే, ఇక్కడ యూఐ దగ్గరకు వస్తుంది, వ్యూ ఓపెన్ చేస్తాను. సో నాకు ఆరెంజ్ రెడ్ కలర్ తీసుకున్నాను. దీనికి స్పెషల్ కేసెస్ ఎక్కువ రిటర్న్ చేస్తున్నాయి కాబట్టి నేను ఆ కేసెస్ అని చూడాలి. నేను సబ్మిట్ అని క్లిక్ చేస్తున్నాను, రీలోడ్ చేస్తున్నాను. ఓకే, చూడండి ఈ ఫ్లో అనేది నేను తీసుకున్న కలర్స్ని బట్టి వెళ్తుంది. ఏమేమి కలర్స్ తీసుకున్నానంటే ఇక్కడ చూడొచ్చు, ఆరెంజ్ అండ్ రెడ్ కలర్. ఓకే, సో ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ తీసుకున్నాం కాబట్టి ఇది ఇట్లా వచ్చింది ఈ ఫ్లో. సో క్యాన్సిల్ చేశాను అనుకోండి, ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఓకే, ఇవన్నీ ఫ్లోస్, బిజినెస్ ఫ్లో. సో మనం క్రియేట్ చేసిన యూఐఏ, కానీ దీనికి సంబంధించిన ఫ్లో అనేది ఎట్లా పోవాలి అనేది డిఫైన్ చేసేదంతా ప్రాసెస్ మోడల్స్. ఓకే, ఇది ఇంటర్ఫేస్. ఓకే, సో ఇదే మనం క్రియేట్ చేసింది. దీన్ని మనం ఏం చేస్తున్నాము, కలర్స్ తీసుకున్న తర్వాత సో ఫ్లో అనేది నాకు ఇలా ఉండాలి. సో దీంట్లో ఇలా వచ్చినప్పుడు ఈ కలర్ ఈ ఆప్షన్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటా పోవాలి. అప్పుడు కండిషన్స్ ఇచ్చాం మనకు. ఓకే, సో ఈ ఆర్ గేట్వే దగ్గర కండిషన్స్ ప్రొవైడ్ చేస్తాం. ఏం కండిషన్స్ ప్రొవైడ్ చేస్తాం అంటే ఇఫ్ కండిషన్. ఓకే, సో ఇఫ్ కండిషన్ ఇది చూడండి, ఇఫ్ కండిషన్ ఇది ట్రూ అయితే ఏం చేయాలి, ఇది ట్రూ అయితే ఏం చేయాలి, ఇది ట్రూ అయితే. సో నాకు దాని ప్రకారంగా నాకు కావాల్సిన కలర్ తీసుకున్న దాన్ని బట్టి ఈ డైరెక్షన్ పోతుంది. దానికోసం కంటైన్స్ అనే ఫంక్షన్ యూజ్ చేసాం. ఓకే, ఇలా ఫ్లోస్ డయాగ్రామ్ అంతా మనం క్రియేట్ చేస్తాం. ఓకే, ఇంకేమైనా డౌట్స్? లేదండి, క్లియర్. సో మీకు ఇవన్నీ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది కోర్స్ కంటెంట్ అంతా దీంట్లోనే ఉంటుంది. సో కాకపోతే కొన్ని ఆప్షన్స్ తీసేశాడు, ఈ కమ్యూనిటీలో డిజేబుల్ చేశాడు, కానీ వాటిని ట్రై చేస్తాను చూపించడానికి. ఓకే, అనిల్ గారు ఈ ఇది రోబోటిక్ టోటల్ గా చెప్పండి. సారీ, టోటల్ గా 35 అవర్స్ అన్నారు కదా, అంటే ఎన్ని డేస్ అవుతుందండి? సో 35 days అంటే 1.5 month 5 days 35 అవర్స్ అన్నారు కదా, 1.5 అవర్స్ month అన్నానా, అవుతుంది. డేసా? 35 అవర్స్. సారీ, ఇది డేస్. 35 days అవర్స్ లో కాదు. ఓకే ఓకే, 35 days. 35 days అంటే 40 days. అంటే ఎవ్రీ ఫ్రైడే పెడతారు, కంటెంట్ చేస్తారా లేదంటే ఎట్లా అండి? సో మండే టు ఫ్రైడే వరకే ఉంటుంది అండి, సాటర్డే సండే హాలిడే. మండే టు ఫ్రైడే ఎవ్రీ మార్నింగ్ 9 to 10? మార్నింగ్ 9 to. ఓకే, సాటర్డే సండే హాలిడే, ఎవ్రీ మండే టు. అంటే సేమ్ లింకేనా అండి జాయిన్ అయ్యేది? వేరేది ఉంటుందండి. సో ఇది డెమో కాబట్టి. ఓకే ఓకే, ఓకే ఓకే. ఇది మామూలుగా నాకు అంటే ఇది అడగచ్చు తెలీదు. చెప్పండి. ఇది మనకి ఇప్పుడు డేటా అనేది క్లయింట్ అది మామూలుగా ఇస్తారా మామూలుగా, లేదు మనం డిజైన్ చేసి ఇవ్వాలి అంతేనా? డేటా అనేది ఉంటుందండి, శాంపిల్ డేటా ఉంటుంది మనకి దగ్గర. అంటే క్లయింట్ దగ్గర ఆల్రెడీ టెంప్లెట్ లాగా రెడీ అయిపోయి ఉన్నది అనుకోండి, దాన్ని మనకి ఇస్తే మనం స్మాల్ చేంజెస్ చేసి వల్ల మన రిక్వైర్మెంట్ యూఐ అంటే టెంప్లెట్ ప్రొవైడ్ చేస్తుంటారు కొన్నిసార్లు. ఓకే, ఇప్పుడు ఇది టెంప్లెట్ ప్రొవైడ్ చేయొచ్చు. ఓకే, కొన్ని వాటిలో కొంతమంది ప్రొవైడ్ చేస్తారు, నాకు ఇలాగే ఉండాలి, ఇదంతా బిహెచ్ చేస్తారు, మనకు సంబంధించింది కాదు.
ఓకే బిఏ ఏం చేస్తాడంటే బిజినెస్ అనలిస్ట్ ఉంటాడు. సో బిజినెస్ అనలిస్ట్ ప్రాజెక్ట్ ఉంటాడు కాబట్టి సో అతను ఏం చేస్తారు, ఇది ఏ రికవరీ కావాలి, ఎట్లా ఉండాలి, ఓకే, అవన్నీ మన స్క్రీన్ షాట్లని ప్రొవైడ్ చేస్తారు. ఏదర్ జీరా అనే యూస్ చేస్తారు, లేదంటే కాన్ఫ్లిక్ట్స్ అనేది ఉంటుంది. సో కాన్ఫ్లిక్ట్స్ అనేది యూస్ కాన్ఫ్లిక్ట్స్ ఓకే కాన్ఫ్లిక్ట్స్ ఓకే. అనుకోండి. ఎందుకంటే సో సర్వీస్ నవ్వు ఎందుకంటే ఈ డిజైన్స్ అవి చూస్తే స్క్రాచ్ నుంచి తయారు చేయడం కొంచెం చాలా టైం టేకింగ్ అయ్యి మామూలుగా. అవును, టైం టేకింగ్ అవును. ప్రాసెస్ అండి. ఇప్పుడు అదే మనకి బిల్డ్ చేయాలంటే సో ఇప్పుడు మనకు చూపించడం ఇప్పుడు ఇది బిల్డ్ చేసాం మనం. సో అజైల్ మెథడాలజీని ఎందుకు అంటామంటే సో ఇప్పుడు ఇది బిల్డ్ చేసిన తర్వాత స్ప్రింట్స్ ఉంటాయి, ఓకే, మ్మ్. స్ప్రింట్ రివ్యూ కాల్స్ ఉంటాయి. ఓకే, స్ప్రింట్ రివ్యూ కాల్ అంటే స్ప్రింట్ ఏం చేస్తుంది, 1 వీక్ స్ప్రింట్ ఉంటుంది, 2 వీక్ స్ప్రింట్ ఉంటుంది, 3 వీక్ స్ప్రింట్ ఉంటుంది. ఓకే, 1 వీక్ స్ప్రింట్ అంటే ఏమవుతుందంటే ఇప్పుడు మనం డెవలపర్స్ ముగ్గురు ఉన్నారు అనుకోండి. సో ఈ ముగ్గురికి 2 వీక్స్ స్ప్రింట్ వచ్చింది అనుకున్నాం. సో 2 వీక్స్ అయిపోయిన వెంటనే సో రివ్యూ కాల్ ఉంటుంది. ఓకే, సో రివ్యూ కాల్ అంటే క్లయింట్ తోటి రివ్యూ ఉంటుంది. ఓకే, మీరు ఈ చేసింది చూపిస్తారు ఫ్రంట్ ఎండ్ నుంచి, ఇక్కడ నుంచి కాదు, సైట్ నుంచి ఉంటుంది. ఓకే, ఇట్లా చూపిస్తాం. సో ఈ డిజైనింగ్ ఇది ఓకేనా, ఓకే, సో అవన్నీ అడుగుతాము. సో ఇంటర్నల్ కోడ్ రివ్యూ వేరు, సో క్లయింట్ దగ్గర నుంచి చూపించే వేరు. ఓకే, సో యూఐ ఓకే అనుకుంటే సో వెల్ అండ్ గుడ్. ఓకే, మోస్ట్ ప్రాబబ్లీ మన టీమ్ లీడ్స్ సో వీళ్ళే ఫైనలైజ్ చేసేస్తారు. అదే సో అది జస్ట్ ఏంటంటే కన్ఫర్మేషన్ లాంటిది. అదే ఓకే, సో ఇప్పుడు ఇదే ఉంది అనుకోండి, నా టాస్క్ ఒకటి ఉంది. సో ఇప్పుడు నాకు ఇట్లా నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉన్నాయి, ఇంకొక 2 కాలమ్స్ యాడ్ చేయమన్నారు, ఇదే మన రిక్వైర్మెంట్. ఓకే, ఎన్హాన్స్మెంట్ లో నాకు ఇంకొక 2 కాలమ్స్ యాడ్ చేయమన్నారు. ఆ 2 కాలమ్స్ నేమ్స్ చెప్తారు. ఓకే, డీబీ టేబుల్ ఉంటే డీబీ టేబుల్ నేమ్ చెప్తారు. ఆ నేమ్స్ నేను తీసుకొచ్చి ఇక్కడ నేను డిస్ప్లే చేయాలి, ఈ పర్టికులర్ యూఐలోకి నేను యాడ్ చేసి చూపించాలి. ఇది రిక్వైర్మెంట్. ఓకే, సో లింక్స్ ప్రొవైడ్ చేయమంటారు కొన్నిసార్లు, ఇది లింక్ చేసినప్పుడు వేరేది ఏమైనా డిస్ప్లే చేయమని, అవన్నీ రిక్వైర్మెంట్స్ అన్ని సపరేట్గా క్రియేట్ చేసి పెట్టుంటారు యూజర్ స్టోరీస్ కింద. ఓకే, ఏ ఫీల్డ్స్ కావాలో ఆ ఫీల్డ్స్ మనం ఒకవేళ వాళ్ళు మెన్షన్ చేయకపోతే అడగాలి. ఓకే, అదే క్లియర్ అయిందండి. మామూలుగా నాకు అర్థమైంది బాగా. మామూలుగా అయితే మేము ఇన్ఫర్మేటికల్ ఇలాగ కాలమ్స్ యాడ్ చేయమంటే 2 ప్లాట్ఫామ్స్ మీద వర్క్ చేయాల్సి వచ్చేది. దీంట్లో మొత్తం ఇక్కడే వర్క్ చేయొచ్చు అనమాట. ఇది ఇంకోటి ఎక్సెల్ అది అన్నారు కదండి, దాని రోల్ ఏంటండి మామూలుగా? ఎక్సెల్ ఎలా వాడతారు మామూలుగా దీన్ని ఏమైనా ఇంపోర్ట్ సరే, చేసుకోవడానికి? అది నాకు అర్థం కాలేదు. ఎక్సెల్ కూడా రావాలన్నారు కదండి. ఎక్సెల్ కావాలని చెప్పలేదండి, ఎక్సెల్ లో ఉన్న ఫార్ములాస్ మనం యూజ్ చేయొచ్చు అని ఓకే చెప్తున్నాను. ఓకే, ఫైన్ ఫైన్ ఫైన్. ఎక్సెల్ లో కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, లైక్ సింపుల్ చెప్పాలంటే ఇఫ్ కండిషన్ ఒకటి, సమ్, కౌంట్, యావరేజ్, మోడ్. ఓకే, ఈ ఓకే ఫంక్షన్స్ మనకి ఎక్సెల్ లో ఉంటాయి. సేమ్ ఫంక్షన్స్ ఇక్కడ కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే మామూలుగా అయితే లాజిక్స్ అన్నాం కాబట్టి లాజిక్స్ అన్నప్పుడు ఇవి యూజ్ చేయొచ్చు అని చెప్తున్నాను. ఓవరాల్గా అయితే మన ప్లాట్ఫామ్లోనే ఉంటాం, ప్లాట్ఫామ్ నుంచి బయటకు వెళ్ళాం, అంతా వర్క్ అంతా ప్లాట్ఫామ్లోనే ఉంటుంది అంతే. లేదు, అంతే. ఓకే ఓకే ఓకే, నాకు క్లియర్ అయిపోయింది, డౌట్స్ ఏం సో లేదు. డిప్లాయ్మెంట్ అని చెప్పాం కదా. సో డిప్లాయ్మెంట్ అన్నప్పుడు ఇదిగోండి, ఇది కంపేర్ అండ్ డిప్లాయ్ ఉంటుంది. సో మాన్యువల్ ఉంటుంది, కంపేర్ అండ్ డిప్లాయ్ ఉంటుంది. మాన్యువల్ అంటే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్. ఓకే, కంపేర్ అండ్ డిప్లాయ్ క్లిక్ చేశారంటే ఎన్వైరన్మెంట్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు మనకు ఉన్నది ఒకటే కాబట్టి ఒక ఎన్వైరన్మెంట్ వస్తుంది. ఓకే, ఇది కనెక్టివిటీస్ అనేది ఏం ఉండవు. సో తర్వాత ప్యాకేజ్ అని ప్రిపేర్ చేసుకుంటాం. సో ఏవైతే ప్యాకేజ్ ప్రిపేర్ చేసుకున్నామో అవి అన్ని చెక్ చేసుకుంటాం. దీంట్లో న్యూ, ఓల్డ్, సో అని కనిపిస్తాయి. ఓకే, అంతా నెక్స్ట్ 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 అని క్లిక్ చేసుకుంటూ పోవడం డిప్లాయ్మెంట్ కూడా. ఇది కంపేర్ అండ్ డిప్లాయ్. ఓకే, మాన్యువల్ అంటే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్, ఎన్వైరన్మెంట్ టు ఎన్వైరన్మెంట్.
సో దీంట్లో ఉన్న మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ఇంటిగ్రేషన్స్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? లేదండి, క్లియర్. ఓకే. సో ఇది వెన్స్డే నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఓకే, మోస్ట్ ప్రాబ్లీ అనుకుంటా. లేదంటే మీరు ఒక ఆ, వెంకట్ గారిని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి, మీ నంబర్ ఉంటే. వెంకట్ నంబర్ ఉందా మీ దగ్గర? హలో. ఉన్నదండి. ఓకే, ఉంటే వెళ్ళాం గుడ్. ఓకే. సో మోస్ట్ ప్రాబ్లీ అయితే కాంటాక్ట్ అయితే మీరు చెప్తారు డీటెయిల్స్ మిగతా. సో కోర్స్ క్లియర్ మనకి ఎన్వైరన్మెంట్ యాక్సెస్ ఉంటుంది. దీంతో సార్ నెక్స్ట్ వచ్చి సర్టిఫికేషన్స్ ఉంటాయి. సో దీనిలో 3 లెవెల్ ఆఫ్ సర్టిఫికేషన్స్ ఉంటుంది. L1, L2, L3 అనేవాళ్ళు. ఇప్పుడు డెవలపర్, సీనియర్ డెవలపర్, లీడ్ అని చెప్పి ఉన్నాం. సో మీరు కంపెనీలో జాయిన్ అయ్యడానికి తీసుకోవచ్చు సర్టిఫికేషన్ అనేది. ఇప్పుడేం తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ సో ది సర్టిఫికేషన్ కాస్ట్ విల్ బి $200. అది కంపెనీకే పే చేస్తాం అది. ఓకే. సో మీ కంపెనీ ఒకవేళ లిస్టెడ్లో ఉందనుకోండి, $100 అనేది రిఫండ్ అయిపోతుంది. సో ఆటోమేటిక్గా కట్ అయిపోయి మీకు $100 మాత్రం మీరు పే చేసుకోవాలి. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, అదర్వైజ్ వీ కెన్ క్లోజ్ ద కాల్.